ఉందన్న సలార్? అయ్యో బాబో ఏం అడుగుతున్నావు అన్నా బాబు, ఎలా ఉందా? అయ్యో బాబు అసలు చూస్తుంటే ప్రభాస్ ఎంట్రీ చూస్తుంటే గూస్ బంప్స్ అన్న. ఇప్పుడు చెప్పుతుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాను. అయ్యో బాబోయ్, నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నో. ట్రైలర్ చూసి ఒక రేంజ్ ఉంటుంది అనుకున్నాను కానీ అసలు ఏం సినిమా అయ్యో బాబోయ్. ప్రశాంత్ నీల్ గారు నాకైతే మెట్లకి పోతుంది అన్నా. ప్రభాస్ అన్నా ఏందన్నా ఇది, ఉండాలా చచ్చిపోవాలా? అయ్యో బాబోయ్ పిచ్చెక్కిపోయిందన్న. నాకైతే థియేటర్లో గూస్ బంప్స్ ఏంటి, ఆ సీన్స్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి. అయ్యో బాబు కేజీఎఫ్ చూసి తట్టుకోలేకపోయానంటే దీనికి దాని అమ్మ మొగుళ్ళ ఉంది సినిమా. మామూలు లేదు అసలు, నిజం చెప్తున్నా. ఒక లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ లెవెల్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నో. ప్రశాంత్ నీల్ గారు అసలు అంటే నేను ఒకటే అడుగుతా, ప్రభాస్ గారిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటారు మీరు? ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పెట్టేస్తున్నారు. దాన్ని బీట్ చేయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పుట్టుకుంటూ రావాలి? ఇప్పుడు నెక్స్ట్ సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి అన్న టెన్షన్ అవుతున్నాను అన్న ప్రభాస్ అన్న అసలు మామూలుగా లేదన్నా. అన్న ఫుల్ మీల్స్ ఏందన్నా, కడుపు ఫుల్ అయిపోయి ఏం చేస్తుందో తెలుస్తలేదు. అయ్యి బాబు మామూలు లేదు అన్న. ల్యాక్ కాదు, స్టోరీ స్క్రీన్ ప్లేలో వస్తుంటే ప్రశాంత్ నీల్ గారు అసలు నాకైతే రాజమౌళిని మించిపోయి ఈ రేంజ్ డైరెక్షన్ ఏందో అబ్బాబాబా మామూలు లేదన్నా అసలు. అయ్యి బాబాయ్ ప్రతి సీను ప్రతి ఎలివేషను అసలు డైలాగ్స్ కానీ ప్రభాస్ అన్నది ఇర్రగా తీస్తారు, మామూలు లేదు నిజం చెప్తున్నా అన్న. ఆల్రెడీ ట్రైలర్కే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, బద్దలు కొడుతుందన్న బాబు. నాకైతే మతిపోతుంది. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత సలార్ సినిమా రావడానికి మధ్యలో 2-3 సినిమాలు ఏమైందో తెలుసు. ఈ సలార్ సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. దీని తర్వాత సినిమా రావాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి నాకైతే తెలియట్లేదు అన్నా. బాగాలేదు అన్న కూడా ఎవడన్నా వస్తే వద్దులేనా, వద్దు కాంట్రవర్సీలు వద్దు అన్న. స్టోరీలో హైలైట్స్, ప్రభాస్ ఎలివేషన్స్, అసలు డైలాగ్స్, అసలు ఫైట్స్ అన్న ఫైట్స్ అసలు ప్రభాస్ కట్అవుట్ చూస్తుంటే ఏ రేంజ్లో ఉందన్న అసలు. నిజంగా 70 mm స్క్రీన్లో 6 feet కట్అవుట్ చూస్తుంటే ప్రభాస్ అన్నదే మత్తిపోయిందన్న. అసలు గూస్ బంప్స్ అన్న. ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. మామూలు లేదు. ఇర్రగా దిగిన సాంగ్, ఫస్ట్ సాంగ్ అన్న అయ్యి బాబు అల్టిమేట్ అన్న. మంచి ఫీల్ ఉందన్న. బ్లాక్ బస్టర్ కదన్న. అయ్యి బాబు దానికి మించిపోయిందన్న. అసలు దీని గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. బ్లాక్ బస్టర్ మించి ఇంకేమైనా పదం ఉందంటే అది ఈ సినిమాకే. డెఫినెట్గా సూపర్ అన్న, సూపర్ అయితే.